అండి. యుద్ధం ముదిరిందండి. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం ఇరాన్‌తో చేస్తుంది గదా! ఆహ్, అమెరికా యుద్ధంలోకి దిగిందండి. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. నిన్న నైటు అమెరికా సంబంధించిన కొన్ని యుద్ధ విమానాలొచ్చేసి బీ2 సంబంధించినవి. అవొచ్చేసి అక్కడ ఇరాన్ పైనైతే బాంబులైతే వేయడం చూసాం. అది గూడా ఏదైతే ఈళ్ళు మెయిన్ టార్గెట్ తెలిసిందే గదా! అమెరికా. ఏదైతే అణు ఆయుధాలు తయారు చేస్తుందో, అణు వస్త్రాలను తయారు చేస్తుంది ఇరాన్ అని, అక్కడికెళ్ళి ఆ కొండల మీదనైతే బాంబులు వేయడం చూసాం. దాదాపు 10 స్థావరాలు, 13 స్థావరాల పైనైతే బాంబులైతే వేశారంట. అఫీషియల్‌గా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రకటించారు దీనిపైనైతే. ఇజ్రాయెల్ అలానే మేము కంబైనింగ్‌గా ఈ ఆపరేషన్ అయితే చేసాము. చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాము. మా శక్తిని మీరు అర్థం చేసుకోండి. ప్రపంచంలో నంబర్ 1 ఆర్మీ మాది. మమ్మల్ని ఎవరు ఏం తట్టుకోలేరు అనేది ఆయన గట్టి వార్నింగ్ గూడా ఇవ్వడం చూసాం. ఇప్పటికైనా మీరు శాంతియుతంగా ఇజ్రాయెల్, ఇరాన్ శాంతియుతంగా చర్చలు జరుపుకొని మీరు యుద్ధం అంటే ముగించుకుంటే బాగుంటుంది గానీ మీరు కొనసాగిస్తే మటుకు మేమైతే ఇంకా గట్టిగా యుద్ధం చేస్తామనైతే ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం చూసాం. తెలిసిందే మనకి యూరప్ యాక్చువల్‌గా ఇరాన్ కొంచెం సపోర్ట్‌గా ఉన్నప్పటికీ యూరోప్ యూనియన్ గూడా ఏదైతే ఉందో వాళ్ళు గూడా ఇంతకుముందు వార్నింగ్ ఇవ్వడం చూసాం ఇరాన్‌కి. ఎందుకంటే అణుబాంబులు తయారు చేయకూడదని. ఎందుకంటే చాలా దేశాలు ఇప్పుడు అణుబాంబుతోటి బెదిరిస్తా ఉన్నారు గదా! ఉత్తర కొరియా గావచ్చు, లేకుంటే పాకిస్తాన్ లాంటి దేశాలు గూడా మా దగ్గర అణు ఆయుధాలున్నాయి. మేము అణుబాంబులేస్తాము. మీరు తట్టుకోలేరని బెదిరిస్తా ఉంటారు గదా! అలా ఇరాన్ చేతుల్లో ఉంటే కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్టే అది తినొచ్చు. లేకుంటే మిగతా వాడి మీద ఇసిరేస్తది గదా! కొబ్బరి చిప్ప. చెప్పలేము. ఏదైనా జరగొచ్చు. అలానే ఇప్పుడు ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందంటే మటుకు ఏదో ఒక టైంలో వాళ్ళైతే బాంబు వేయొచ్చు. అలానే అమెరికానే బెదిరించారు. మా దగ్గర అణుబాంబులున్నాయి. మేము అమెరికా మీద అణుదాడి చేస్తామని. అలానే పాకిస్తాన్ గూడా కోరడం చూసాం మనమైతే. కానీ పాకిస్తాన్ రీసెంట్‌గా మనం చూస్తే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మెయిన్ చీఫ్ అమెరికాకెళ్ళడం చూసాం. విందు గూడా ఇవ్వడం చూసాం. G7 దేశాల నుంచి సడెన్‌గా అతను వెళ్ళిపోయి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కైతే విందు భోజనాలైతే ఏర్పాటు చేయడం చూసాం. దీని గురించి అనుకుంటా ఇరాన్ పైన మేము దాడి చేయబోతున్నాం. మీరు సైలెంట్‌గా ఉండమనేది ఎందుకంటే ఇరాను, పాకిస్తాను చాలా దోస్తుల్లాంటివి. ఎందుకంటే మనం పాకిస్తాన్ పైన యుద్ధం చేసినప్పుడు గూడా ఇరాన్ డైరెక్ట్‌గా మద్దతయితే పాకిస్తాన్‌కి ఇవ్వడం చూసాం మనమైతే. చైనా గూడా డైరెక్ట్‌గానే మద్దతు ఇవ్వడం చూసాం. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ సైలెంట్‌గా ఉండాలని అయితే చెప్పుకొచ్చింది. అందుకే ఆయనైతే చర్చలు జరిపారు. ఎందుకు పాకిస్తాన్‌ని అధ్యక్షుడిని పిలవకుండా అంటే మెయిన్ పీఎంని ఎవరైతే ప్రధానమంత్రిని పిలవకుండా ఆర్మీ చీఫ్‌ని ఎందుకు పిలిచారంటే అక్కడ నడిచేది ఆర్మీ పాలన. అది కాబట్టి ఆయన్ని పిలిచి ఆయన్నయితే కోరడం చూసాం. వాళ్ళు కూడా సైలెంట్‌గా ఉన్నారు. అలానే ఏదైతే బీ2 బాంబర్లు అమెరికా నుంచి ఇరాన్ దాకా వెళ్ళాలంటే మధ్యలో ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందంట. దానికి ఎందుకంటే భారీ బాంబులంట అవి. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆ బాంబులు ప్రత్యేకత వచ్చేసి మనం కొండకి డ్రిల్లింగ్ వేస్తాం గదా! డ్రిల్లింగ్ ఏసి బాంబులు పెడతాం గదా! ఆ రకంగా ఆ బాంబులైతే పనిచేస్తాయంట. డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళి దాదాపు ఒక 60 మీటర్లు దాదాపు 60, 70 మీటర్ల పైనే లోపలికెళ్ళి అక్కడైతే బ్లాస్టింగ్ అయితే చేస్తుందంట. చేసిన తర్వాత ఎందుకంటే అణుబాంబుల్ని చాలా అండర్ గ్రౌండ్‌లో ఉంచుతారు. చాలా బంకర్‌లుగా తయారు చేసి చాలా అండర్ గ్రౌండ్‌లో దాదాపు చెప్పలేము. 200 మీటర్ దూరంలో ఉండొచ్చు, 300 మీటర్లు చెప్పలేం. చాలా డెప్త్‌లో అయితే పెడతారు. ఎందుకంటే అవి పేలిందంటే చాలా రేడియేషన్ వస్తుంది కాబట్టి అందుకని చాలా డెప్త్‌లో అయితే పెడతారు. అది ఆ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ బాంబులు బయటికి తీసుకురాకుండా లేకుంటే ఆ స్థావరం ఆల్రెడీ చేశారని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు తయారీ దశలోనే కొంతమంది చెప్తున్నారు. కానీ అయన్నీ అసలు తీసుకురాకుండా ఆ ద్వారాలనే మూసేసేటట్టుగా అయితే ఆ కొండల పైనైతే దాడి చేసింది బీ2 బాంబర్‌లతోటైతే అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి. ఇది ఓవరాల్‌గా అయితే చేసుకుంటూ వెళ్ళింది. అది చాలా తెలిసి ఇప్పుడు మనకి మొన్ననే రీసెంట్‌గానే మోడీ గారు ట్రంప్ గారైతే వార్నింగ్ ఇవ్వడం చూసాం ఇరాన్‌కైతే మీరు యుద్ధం విరమించుకోవాలని. కానీ వాళ్ళైతే వినలేదు. ఒక వారం, 10 రోజుల్లో మేము ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటాం. మేము ఎటువైపు ఉన్నాం, యుద్ధం వైపు ఎళ్ళాలా లేకుంటే ఏంటనేది సడెన్‌గా ఇప్పుడైతే ట్రంప్ అయితే కొండలపైన దాడి చేసి అణ్వస్త్రాలు ఏదైతే తయారు చేస్తున్నారో ఆ ఏరియాలో దాడి చేశారు కాబట్టి ఇంకొక ఓవరాల్‌గా మనకు క్లారిటీ వచ్చేసింది. పూర్తి మద్దతు అయితే ఇజ్రాయెల్‌కి అయితే ఉందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అలానే యూరోప్ యూనియన్ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ వైపే ఉంది. ఇరాన్ అయితే ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ఎందుకంటే దాదాపు ఒక 13 స్థావరాలు దాడి చేస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర అసలకి ట్రాకర్‌లే లేవు. అసలకి ఆ యుద్ధ విమానాలు వస్తున్నట్టు వాళ్ళ దగ్గర ట్రాకర్‌లే మొత్తం అంటే భూస్థాపితం చేసేసింది ఇజ్రాయెల్ సైన్యం అయితే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు. జస్ట్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది ఇరాన్. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ట్రంప్ అయితే చాలా గట్టి వార్నింగే ఇచ్చాడు. చూద్దాం మరి ఏం జరగబోద్దో ఫ్యూచర్‌లో.